4 ఏళ్లకే స్కేటింగ్లోకి అడుగుపెట్టిందా అమ్మాయి. అనతి కాలంలోనే అందులోని నైపుణ్యాల అవపోసన పట్టి 16 ఏళ్లకే 100కు పైగా పతకాలు సాధించింది. అంతేకాదండి, స్కేటింగ్ చక్రాలతో కూచిపూడి ప్రదర్శన చేసి వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు దక్కించుకుంది విశాఖకు చెందిన గ్రీష్మ. ఇది కాయిన్కి ఒకవైపు మాత్రమే. రెండో వైపు ఎన్సీసీ రిపబ్లిక్ డే క్యాంప్ 2025లో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేతుల మీదుగా ప్రశంసా పత్రము అందుకుంది. ఈ మల్టీ టాలెంటెడ్ గర్ల్ గ్రీష్మతో చిట్ చాట్ మీకోసం. విశాఖకు చెందిన గ్రీష్మ దేశంలోనే ఎన్సీసీ క్యాడెట్లలో ఆర్టిస్టిక్ స్కేటింగ్ లో మంచి ప్రతిభ కనబరిచి రక్షా మంత్రి రాజ్య పురస్కార్కి ఎంపికైంది. దానికి సంబంధించి ఇటీవలే ఈమె అవార్డు తీసుకుంది. ఈ స్కేటింగ్ సంబంధించి ఆమె పలు విజయాల్ని ఇప్పటికే నమోదు చేసింది. ఏ పోటీలు జరిగినా వాటిలో తన సత్తా చాటడానికి అనువుగా శిక్షణ తీసుకుంటూ ఉంది. ఇప్పుడు మన గ్రీష్మని పరిచయం చేసుకుందాం. గ్రీష్మ, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. నీ గురించి చెప్పు. నా పేరు గ్రీష్మ. నేను ఇప్పుడు విశాఖ వ్యాలీ స్కూల్లో 11th క్లాస్లో చదువుతున్నాను. 2023లో ఇంటర్నేషనల్స్కి కూడా వెళ్ళాను. 19th ఏషియన్ గేమ్స్ అయింది హాంగ్జూలో. అందులో కూడా పార్టిసిపేట్ చేసా. 6th పొజిషన్ వచ్చింది. అండ్ దెన్ 19th ఏషియన్ ఛాంపియన్షిప్ సేమ్ ఇయర్లో వెళ్ళాను. అందులో కూడా ఒక గోల్డ్ ఇంకా 2 సిల్వర్ మెడల్స్ వచ్చాయి. ఇది ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నావు ఈ ఆర్టిస్ట్ స్కేటింగ్ అనేది? స్కేటింగ్ నేను నేర్చుకుని 12 years అవుతుంది. స్కేటింగ్ స్టార్ట్ చేసి నాకు 4 years ఉన్నప్పుడు జాయిన్ అయ్యాను అనమాట. ఎన్ని గంటలు రోజుకి దీని మీద టైం వెచ్చిస్తున్నావు? రోజుకి ఒక 3 గంటలు 4 గంటలు ప్రాక్టీస్ అవుద్ది. అదే కాకుండా ఎర్లీ మార్నింగ్ ఫిట్నెస్ కూడా అవుతూ ఉంటుంది. సో 5 to 6 ఫిట్నెస్కి వెళ్తూ ఉంటా. అండ్ దెన్ ఈవినింగ్స్ ఇక్కడ క్లాస్ అవుతూ ఉంటుంది. ఇది నీకు ఎటువంటి అంటే నీ స్టడీస్కి డిస్టర్బ్ కాకుండా లేకపోతే నీ స్టడీస్ కాన్సన్ట్రేట్ చేయడానికి ఈ స్కేటింగ్ అనేది ఎట్లా తోడ్పడుతుంది? ఇది ఒక ఫిజికల్ యాక్టివిటీ కదా. ఫిజికల్గానే కాకుండా మెంటల్గా కూడా బాగా కాన్సన్ట్రేట్ అన్నీ చేయగలుగుతున్నాను. సో ఇక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేయడం వల్ల ఇంట్లో ఎక్కువ టైం దొరకదు. సో దొరికిన టైంలోనే అన్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాను. గ్రీష్మ, ఇందులో నీకు బాగా నచ్చిన ఈవెంట్ ఏంటి, అలాగే దాని స్పెషాలిటీ ఏంటి? నాకు నచ్చినది ఆర్టిస్టిక్ రోలర్ స్కేటింగ్. అండ్ అందులో నాకు నచ్చిన ఎలిమెంట్ ఒకటి చేసి చూపిస్తాను. దీన్ని యాక్సిల్ జంప్ అని అంటారు. సో ఇది నా ఫేవరెట్ జంప్. ఏంటంటే ఒక జంప్ ఏంటంటే మీరు స్పీడ్గా ఇలా మూవ్ అవుతూ వచ్చి గాల్లో ఎగిరి రొటేషన్స్ ప్రకారం మీకు మార్క్స్ కూడా ఉంటాయి. సో 1 రొటేషన్కి కొంచెం మార్క్స్, 2 రొటేషన్కి కొన్ని మార్క్స్, 3 రొటేషన్కి కొన్ని మార్క్స్ ఉంటాయి. సో ఇది నా ఫేవరెట్ జంప్ అన్ని జంప్స్. నీ లక్ష్యం ఏంటి? ఆర్మీ డాక్టర్ అవుదాం అనుకుంటున్నాను. అలానే అప్పుడు కూడా ఇంకా స్కేటింగ్ మీద కూడా కొంచెం కాన్సన్ట్రేట్ చేద్దాం అనుకున్నా. అప్పటికి కూడా స్కేటింగ్ వదలొద్దు అనుకుంటున్నా. ఎంత ఓల్డ్ అయినా కూడా స్కేటింగ్ చేయాలనుకుంటున్నాను. సో దానికి సంబంధించి ఫిట్నెస్ ఉంటుందంటావా? బాగా చాలా ఫిట్నెస్ కావాలి మీకు. ఫ్లెక్సిబిలిటీ, స్ట్రెంగ్త్, లెగ్ మజిల్ పవర్ ఎక్కువ కావాలి మీకు. సో లెగ్ వర్కౌట్స్ ఎక్కువ చేస్తాం మేము. అమ్మ నాన్న ప్రోత్సాహం ఎట్లా ఉంది? మమ్మీ డాడీ చిన్నప్పటి నుంచే నన్ను బాగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. నాకు ఫైనాన్షియల్ కానీ అన్ని విధాలుగా హెల్ప్ చేస్తూ ఉన్నారు. స్కూల్ నుంచి అందుతున్న సహకారం ఎలాగుంటుంది? మా ప్రిన్సిపల్ మ్యామ్ నాకు ఎప్పుడు సెలవులు కావాలన్నా, ఏమైనా పర్మిషన్స్ కావాలన్నా వెంటనే గ్రాంట్ చేస్తూ ఉంటారు. అండ్ మా ఫ్రెండ్స్ కూడా చాలా సపోర్టివ్. మా స్కూల్ స్టాఫ్ అందరూ చాలా సపోర్టివ్ అనమాట. ఇందులో నువ్వు ఎదుర్కొన్న అతి పెద్ద రిస్క్ అనుకుంది ఏంటి? ఒక ఎలిమెంట్ నేర్చుకుంటున్నప్పుడు ఒకసారి చాలా గట్టిగా పడ్డానమాట. కానీ కొన్నిసార్లు పడేసరికి నాకు చాలా భయం వేసింది. ఇంకా నేర్చుకోలేనేమో అనుకున్నా. బట్ దెన్ మా కోచెస్ సపోర్ట్తో నేను అది చేయగలిగాను. టైప్ ఆఫ్ ఈవెంట్స్ ఏదైనా భయం లేకుండా చేస్తావు? లేదు, భయం లేదు. ఆర్టిస్టిక్ రోలర్ స్కేటింగ్ అనేది ఆమె ఒక పార్శ్వం మాత్రమే. రెండో పార్శ్వం ఏంటంటే ఎన్సీసీ క్యాడెట్ గా ఆమె అందుకున్న అవార్డులు, అలాగే ఆమె చూపించిన ప్రతిభా పాఠవాలు, ఇప్పటి వరకు హాజరైన వాటి గురించి కూడా మనం తెలుసుకుందాం. గ్రీష్మ, ఈ ఎన్సీసీలో నీ రోల్ ఏంటి? ఈ బ్యాడ్జ్ ఎందుకు పెట్టుకున్నావు? ఎప్పుడు జాయిన్ అయ్యావు ఎన్సీసీ? నేను 2022లో జాయిన్ అయ్యాను. ఇది నేను ఏ సర్టిఫికేట్ క్యాండిడేట్ అనమాట. ఇదే కమెండేషన్ కార్డ్. ఇప్పుడు ఎన్సీసీలో చేరడం ద్వారా ఆత్మవిశ్వాసం పెరగడం కానీ, లేకపోతే ఇంకో రకమైన కాన్ఫిడెన్స్ ఇదవడం కానీ ఏం జరిగింది?
ఎన్సీసీ జాయిన్ అవడం వల్ల ఐ బికేమ్ మోర్ డిసిప్లిన్ అనమాట. సో ఎన్సీసీ మోటివే అది కదా, డిసిప్లిన్ అండ్ యూనిటీ. పక్క వాళ్ళతో బాగా ఫ్రెండ్లీగా ఉండడం అండ్ దెన్ డిసిప్లిన్ మెయింటైన్ చేయడం, పంక్చువాలిటీ మెయింటైన్ చేయడం అంతా నాకు ఎన్సీసీ వల్ల వచ్చిందండి. ఇప్పుడు ఏ సర్టిఫికేట్లో ఉన్నావు? నెక్స్ట్ లెవెల్స్ దెన్ బి అండ్ సి సర్టిఫికేట్ ఎగ్జామినేషన్స్ కూడా చేసి అండ్ దెన్ ఆర్మీ డాక్టర్ అవుదాం అనుకుంటున్నాను. ఎన్సీసీని దాన్ని రెండింటిని ఎట్లా కోఆర్డినేట్ చేసుకుంటున్నావు? ఐ లైక్ డూయింగ్ మల్టీ టాస్క్ అనమాట. దేని టైం దానికే ఇస్తా. సో లైక్ బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటా. రోజులో 4 క్యాంప్స్ అయ్యాయి, 3 ఇంటర్నేషనల్స్కి వెళ్ళా. సో లైక్ ఎవ్రీ క్యాంప్ వాజ్ 15 డేస్ ఉండేవి. ఇంటర్నేషనల్ ట్రిప్స్ లాస్ట్ ఇయర్ 3 వీటికి వెళ్ళా. అండ్ దెన్ ఆన్ టాప్ ఆఫ్ దట్ మళ్ళీ మాకు డిస్ట్రిక్ట్, స్టేట్, నేషనల్స్ కూడా అయ్యాయి. ఇన్ని పథకాలు చాలా ఉన్నాయి. ఏదో పరిచయం ఏంటివి? అది చిన్నప్పటి నుంచి మరి చేస్తున్నాం కదా. సో ఇవన్నీ డిస్ట్రిక్ట్, స్టేట్, నేషనల్స్, ఇంటర్నేషనల్స్. సో అవన్నీ డిస్ట్రిక్ట్, స్టేట్, నేషనల్ మెడల్స్ అనమాట. అన్ని స్కేటింగ్ మెడల్స్. మొత్తం ఎన్ని టోర్నమెంట్స్ లోకి అటెండ్ అయ్యి ఉంటావు నీకు తెలిసి? ఓవరాల్ ఐడియా లేదు. అంటే పర్ ఇయర్ నేషనల్ లో ఎన్ని పార్టిసిపేట్ చేసి ఉంటావు? 4 to 5 ఈవెంట్స్ చేస్తూ ఉంటాను. ఒక్కొక్కసారి అయితే ఓపెన్ నేషనల్స్ అవి కూడా ఉంటూ ఉంటాయి. సో వాటికి కూడా అటెండ్ అవుతూ ఉంటాను. అంటే చాలా ఖర్చు అవుతుంది కదా, ఎట్లా మేనేజ్ చేస్తున్నారని ఎప్పుడైనా అమ్మ నన్ను అడిగావా? స్పాన్సర్స్ ఎవరు వచ్చారా? స్పాన్సర్స్ ఇప్పటి వరకు అయితే ఎవరు లేరు. ఎలా చేస్తున్నారో నాకు తెలీదు. కానీ వెళ్ళాలని మొక్కుబడి పెడతావా? నేను పెట్టాల్సిన అవసరం లేదు, వాళ్ళే పంపిస్తారనమాట. వాళ్ళకి కూడా చాలా ఇంట్రెస్ట్. సో నాకు నేనేం పేచి పెట్టకుండానే మమ్మీ వాళ్ళు పంపిస్తుంటారు. ఫైనాన్స్ ఏమి నీకు నీ వరకు రానివ్వరు? లేదు. సో మరి ఎవరైనా స్పాన్సర్స్ వస్తే బాగుంటుందని అనుకుంటారా? అనుకుంటా, కానీ ఇప్పటి వరకు అయితే స్పాన్సర్స్ లేరు ఎవరు. అంటే ఇప్పుడు కోచింగ్ వాటికి ఇప్పుడు వెళ్లాల్సి వస్తుంది. ఇప్పుడు ఇంటర్నేషనల్ క్యాంప్ ముందు వెళ్లాల్సి ఉంటుంది. అటువంటి క్యాంప్స్ కి వెళ్లేందుకు ఏ రకంగా నువ్వు సంసిద్ధం అవుతావు? అలాగే అక్కడ వెళ్ళి ఉండాలంటే కొంత బాగా పని చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది బయటికి కనిపించినంత తక్కువ ఖర్చుతో కూడిన ఆట, చాలా ఎక్స్పెన్సివ్ స్పోర్ట్స్. వాటిని ఎట్లా ఏ రకంగా దాన్ని మేనేజ్ చేస్తున్నారు? సో మా క్యాంప్స్ టైంలో నేను బుక్స్ తీసుకొని వెళ్ళిపోతూ ఉంటా. సో వెళ్ళే ముందు ఐ ఇన్ఫార్మ్ మై స్కూల్ పీపుల్ అనమాట. దాంతోపాటే మా ఫ్రెండ్స్కి ఇన్ఫార్మ్ చేస్తే రోజు ఏమవుతుంటాయో అవి నాకు షేర్ చేస్తూ ఉంటారు, నేను నోట్స్ రాస్తూ ఉంటాను. అండ్ దెన్ అక్కడికి వెళ్ళే ముందు ఎక్కువ ఫిట్నెస్ చేసేసి వెళ్ళిపోతా. బికాస్ అక్కడ టైం అవుద్దో లేదో తెలీదు, క్యాంప్ షెడ్యూల్ టైమింగ్స్ ఎలా ఉంటాయో తెలియదు. డైట్ ఏం తీసుకుంటావు? డైట్ అంటే పర్టికులర్గా మాకు డైట్ ఇది ఉండాలి అది ఉండాలని ఏముండదు స్కేటింగ్కి అయితే. బట్ దెన్ ఏది తీసుకున్నా కూడా లిమిటెడ్గా తీసుకొని దెన్ ఎక్కువ వర్కౌట్ చేయాలి. ఎన్సీసీలో కూడా బాగా డైట్ కానీ లేదంటే ఇవి కానీ చెప్తారు కదా, ఎక్కువ డైట్ తీసుకోవాలి ఎందుకంటే బాగా స్ట్రెంగ్త్ గా ఉండాలి. మరి దీనికేమో లిమిటెడ్ గా తీసుకొని దానికేమో ఎక్కువ తీసుకోవాలి, స్ట్రెంగ్త్ కావాలంటే ఎట్లా మేనేజ్ చేస్తావు? మోడరేట్గా తింటానంటే, తక్కువ తిన్నా ఎక్కువ తిన్నాను. సో లైక్ బ్యాలెన్స్. దానికి ఏంటంటే మేము క్యాంప్కి వెళ్ళాం కదా మొన్న ఆర్డీసీకి. సో అక్కడ మీకు ఎంత ఫుడ్ పెడితే అంత వర్కౌట్ చేయిస్తారనమాట దానికి. సో అలా సో రెండు బ్యాలెన్స్ ఈ ఈవెంట్స్ లో ఫోర్త్ కమింగ్ ఈవెంట్స్ ఏమున్నాయి, వాటికి ఎట్లా తయారవుతున్నావు? సో నాకు ఈ ఇయర్ మార్చ్లో తైవాన్ ఓపెన్ ఇంటర్నేషనల్స్ ఉంది. సో దానికి నేను ఇప్పుడు మాకు యాక్చువల్గా అయితే ఫెబ్ నుంచి ఎగ్జామ్స్. సో నేను 2 మేనేజ్ చేసుకోవాలి. అండ్ దెన్ జూలైలో సౌత్ కొరియాలో ఏషియన్స్ ఉంది మళ్ళీ. అండ్ దెన్ ఆఫ్టర్ దట్ మళ్ళీ డిస్ట్రిక్ట్, స్టేట్, నేషనల్స్ ఉన్నాయి. సో ఈ ఇయర్ మళ్ళీ బాగా ఎక్కువ హార్డ్ వర్క్ చేయాలి. వరల్డ్ ఛాంపియన్షిప్ కూడా ఒకవేళ వెళ్తాను అనమాట ఈ ఇయర్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎట్లా సపోర్ట్ చేయాలంటావు? అంటే ఇప్పుడు క్రికెట్ ఎలా అయితే ఒక ఫేమస్ స్పోర్ట్, వాళ్ళకి ఇంటర్నేషనల్ కోచెస్ని అందరినీ తెప్పిస్తారు కదా ట్రైనింగ్కి. సో మా స్పోర్ట్ అంత ఫేమస్ కాదు, కానీ దీనికి కూడా స్పాన్సర్ చేస్తే సో అలాగా ఇంటర్నేషనల్ కోచెస్ని అందరినీ రప్పించి ప్రాక్టీస్లు చేస్తే ఇండియాకి ఇంకా ఎక్కువ మెడల్స్ తీసుకురావచ్చు కదా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నమస్తే అండి, నా పేరు షర్మిల. నేను గ్రీష్మ వాళ్ళ మదర్నండి. తను 4 years అప్పుడు మేము అంటే ఇది కంటిన్యూ చేయాలని ఉద్దేశం కాకపోయినా ఊరికి అలా పార్క్లో చూసినప్పుడు అది బాగా అనిపించి మేము పాపను జాయిన్ చేసామండి. తను అప్పటి నుంచి కూడా తన డెడికేషన్, తన హార్డ్ వర్క్తో తను అంచెలంచెలుగా ఎదిగిందండి. తర్వాత మాకు చాలా పెద్ద సపోర్టు మా కోచ్లండి, 2 పంచాడ సత్యనారాయణ గారు టీమిండియా కోచ్ అండి, తర్వాత కే చిట్టిబాబు గారు మా ఆంధ్ర టీం కోచ్ అండి. తను 2 ఆంధ్ర గర్ల్స్ బెటాలియన్ టీం అండి. తను
పేరు సత్యనారాయణ, ఆర్టిస్టిక్ కోచ్ అండి. గ్రీష్మకి రీసెంట్గా రక్షామంత్రి కమెండేషన్ కార్డ్ అవార్డు 20th డిసెంబర్లో రాజ్నాథ్ సింగ్ గారి చేతుల మీదుగా అందుకుంది. ఇది ఏంటంటే మన స్కేటింగ్లో ఏషియన్ ఛాంపియన్షిప్లో గోల్డ్ మెడల్ అండ్ ఏషియన్ గేమ్స్లో 6th ప్లేస్ వచ్చినందుకు గాను ఈ అమ్మాయి గ్రీష్మ ఎన్సీసీ క్యాడెట్ దాంట్లో స్పెషల్గా ఈ అమ్మాయిని సెలెక్ట్ చేసి ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. ఇది గ్రీష్మ మనోగతం. రాజ్నాథ్ సింగ్తో అవార్డు అందుకున్న తర్వాత తనకి మరింతగా అంటే ఈ క్రీడకు సంబంధించిన అంశాలు, వాటిని పెర్ఫామ్ చేసేటప్పుడు చేస్తున్న మెలకువలు, ఇవన్నీ కూడాను ఒక పద్ధతి ప్రకారం అంతర్జాతీయ కోచ్లతో నేర్చుకునే అవకాశం మరింతగా కల్పిస్తే భారతదేశానికి మరిన్ని మెడల్స్ ఈ స్కేటింగ్ క్రీడలో వచ్చే అవకాశం ఉంటుందనేసి గ్రీష్మ అభిప్రాయపడుతుంది. అలాగే ఎన్సీసీలో కూడాను బాగా రాణిస్తానని నమ్మకం వ్యక్తం చేస్తోంది. ఆర్మడ్ సర్వీసెస్ మెడికల్ ఫోర్స్లో చేరాలన్నది తన లక్ష్యంగా గ్రీష్మ చెబుతోంది. కెమెరా శ్రీనివాస్తో కూర్మరాజు, ఈటీవీ న్యూస్, విశాఖపట్నం.